కోల్కతాలోని ట్రైనీ డాక్టర్పై జరిగిన అత్యాచారం, హత్యను నిరసిస్తూ ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా వైద్య సేవలు నిలిచిపోయాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో ఒకరోజు వైద్య సేవలు నిలిపివేశారు. వైద్యులు, నర్సులు, విద్యార్థులు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు, ఆందోళనలు నిర్వహించారు. కోల్కతాలో వైద్యురాలపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనలలో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ విజయనగరం జిల్లా రాజాంలో వైద్యులు నిరసన చేపట్టారు. వైద్యురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రాంతీయ ఆసుపత్రి నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. వైద్యులు చేపట్టిన నిరసన ర్యాలీకి వైసీపీ నాయకులు డాక్టర్ తల్లి రాజేష్ సంఘీభావం తెలిపారు. ప్రాణాలు పోస్తున్న వైద్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. కోల్కతా ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో జూనియర్ రెసిడెంట్ డాక్టర్ హత్యాచార ఘటనపై యావత్ దేశం తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతోంది. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో అత్యవసర సేవలు మినహా మిగతా అన్ని వైద్య సేవలు శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు నిలిపివేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్ర ఆసుపత్రి వైద్యులు ఆసుపత్రి ప్రాంగణంలో నిరసన వ్యక్తం చేశారు. అత్యంత పాశవికంగా ఆమెపై అత్యాచారానికి తెగబడి హత్య చేసిన విషయాన్ని తీవ్రంగా ఖండించారు. అత్యాచార ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించి వైద్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రి డాక్టర్లు, ఆసుపత్రుల సిబ్బంది శనివారం ఎస్కోట పట్టణంలో నిరసన చేపట్టారు. ప్రభుత్వ ఆసుపత్రి నుండి దేవీగుడి వరకు ర్యాలీ నిర్వహించి దేవీగుడి జంక్షన్లో మానవహారం చేపట్టారు. అనంతరం కలకత్తా మెడికల్ కాలేజీలో డాక్టర్పై జరిగిన దాడిని ఖండిస్తూ ఆమెకు సంఘీభావం తెలుపుతూ ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహిస్తూ నిరసన వ్యక్తం చేశారు. మహిళలపై దాడులు చేస్తున్న వారిపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రాణాలు పోస్తున్న డాక్టర్లను ప్రాణాలు తీయడం ఎంతవరకు సమంజసమని, దీనిపై న్యాయం ఆలస్యం అవ్వకుండా దోషులను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ అరుణకుమార్కి వినతిపత్రం ఇచ్చి వైద్య సిబ్బందికి రక్షణ కల్పించాలని కోరారు. విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల సిబ్బంది నిరసన చేపట్టారు. కలకత్తాలోని మెడికల్ కాలేజీలో డాక్టర్పై జరిగిన దాడిని ఖండిస్తూ ఆమెకు సంఘీభావంగా బొబ్బిలి గవర్నమెంట్ హాస్పిటల్ నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ప్రాణాలు పోస్తున్న డాక్టర్ల ప్రాణాలు తీయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. కోల్కతాలోని వైద్యురాలు హత్య ఘటనలో సత్వర న్యాయం చేయాలని కోరారు. అనంతరం బొబ్బిలి తహసీల్దార్, డీఎస్పీ, ఆర్డీఓలకు వినతిపత్రం అందజేశారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం సామాజిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. గుమ్మలక్ష్మీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు, అక్కడి నుంచి ఎల్లున్పేట 3 రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ మహిళలపై దాడులు చేస్తున్న వారిపై రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రజలు ప్రాణాలను రక్షిస్తున్న డాక్టర్లపై దాడులు చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. కోల్కతా హత్యాచార ఘటనలో దోషులను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య శాఖలో వైద్య సిబ్బందికి రక్షణ కల్పించాలని, దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవలి కాలంలో వైద్యులు, సిబ్బందిపై జరుగుతున్న దాడులకు నిరసనగా విజయనగరం జిల్లా గజపతినగరంలోని 4 రోడ్ల జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై వైద్యులు, సిబ్బంది నిరసన తెలిపారు. ఐఎంఏ పిలుపు మేరకు గజపతినగరం సామాజిక ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ జగదీష్ ఆధ్వర్యంలో వైద్యులు, సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి మానవహారం చేపట్టి నిరసన తెలిపారు. అత్యవసర సేవలు మినహాయించి వైద్య సేవలు నిలిపివేశారు. కోల్కతాలోని ఆర్జీ కార్ ప్రభుత్వ వైద్య కళాశాలలోని వైద్య విద్యార్థినిపై జరిగిన అమానుష అత్యాచారం, హత్య ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు జేసీ నాయుడు అన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు ఒకరోజు వైద్య సేవలు నిలిపివేశారు. ఐఎంఏ ఆధ్వర్యంలో విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ నాయుడు మీడియాతో మాట్లాడుతూ కోల్కతాలోని మహిళా వైద్యురాలపై అతి అమానుషంగా దాడి చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ట్రైనీ డాక్టర్ హత్యను ఖండిస్తూ కోల్కతా ఆసుపత్రి వద్ద వైద్యులు నిరసన తెలుపుతున్న సమయంలో ఆసుపత్రిపై దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు. ఈ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. వైద్యులు స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేసేందుకు దేశవ్యాప్తంగా రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో వైద్యులకు రక్షణ చట్టం అమలవుతోందని సీఎం చంద్రబాబు చొరవ తీసుకుని ఆంధ్రప్రదేశ్లో కూడా రక్షణ చట్టం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, నర్సులు, వైద్య విద్యార్థులు, ప్రజా సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు. తారీఖు రాత్రి ఆర్జీకర్ మెడికల్ కాలేజ్, కలకటాలో ఉన్న ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో విధులు నిర్వహిస్తున్న ఒక మహిళా వైద్యురాలపై కొంతమంది దుర్మార్గులు తెల్లవారుజామున బిట్వీన్ 3 AM and 5 AM వచ్చి సామూహిక అత్యాచారం చేసి ఆవిడ్ని మర్డర్ చేశారు. ఇది నిజంగా భారతదేశంలో వైద్యులే కాకుండా ప్రజలు, ప్రజా సంఘాలు కూడా చాలా తీవ్ర దిగ్భ్రాంతి అండ్ మనోవేదనకు గురయ్యారు. కాబట్టి మేమందరం కూడా దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నాం. వెస్ట్ బెంగాల్ ఆ కాలేజీలో కూడా వైద్యులు, వైద్య విద్యార్థులు అందరూ స్ట్రైక్ చేస్తుంటే
కొన్ని అల్లరిమోకులు వచ్చి 14వ తారీఖు రాత్రిని కూడా వాళ్ళందరినీ కొట్టడం జరిగింది. కాబట్టి మా నేషనల్ IMA ప్రెసిడెంట్ డాక్టర్ RV అశోకన్ గారి పిలుపు మేరకు మొత్తం భారతదేశంలో మొత్తం వైద్యులు అందరం కూడా ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి రేపు 6 గంటల వరకు వైద్య సేవలు OP సేవలు బంద్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎమర్జెన్సీ సేవలు మాత్రం అవైల్ చేస్తున్నాం. కాబట్టి మా డిమాండ్స్ ఏంటంటే ముందు ఆ కల్ప్రిట్స్ ని ఎవరైతే దోషులున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఫాస్ట్